అనుకో మన తెలంగాణ తెచ్చింది, రైతు బంధులు పుట్టించింది, పింఛను పుట్టించింది, సర్వం కలవాట్లు కినాళ్ళు మొత్తం అయిపోయినాయి పనులు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు తెలుసా, కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు తిరగరాస్తాం మేము, ఇప్పుడు తిరగరాస్తాం కాంగ్రెస్ ను. చూస్తారు ఇప్పుడు 2 ఉన్నాయి ఇంకా ఎలక్షన్లు అందులో. ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఎల్కతుర్తిలో సభ పెట్టినప్పుడు కేసీఆర్ మళ్ళీ ఎల్కతుర్తి సభ పెట్టి మళ్ళీ ఫామ్ హౌస్ కు పోయిండు, మళ్ళీ ఈ సభ పెట్టిన తర్వాత కూడా ఫామ్ హౌస్ కు పోతాడు, మళ్ళీ బయటికి రావడం అన్నట్టుగా. పల్లెటూరు జనం మాత్రం ఖచ్చితంగా తుంగల దొక్కుతారు, తుంగల దొక్కుతాం. మళ్ళీ రావాలా రేవంత్ రెడ్డి? రైతు బంధు ఒకటే వేసిండు, ఇదివరకు రైతు బంధు లేదు. 6 గ్యారెంటీలు వచ్చినాయి, ఇప్పుడు అన్ని ఆయన చేసిన పనులే. ఇప్పుడు ఈయన చేసేదే ఉంది చెప్పండి సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తుడు 2 ఏళ్ళని అర్థమవుతుంది. మళ్ళీ గెలిపించుకుంటారు రేవంత్ రెడ్డిని. కేసీఆర్ కావాలి అంతే. కేసీఆర్ మళ్ళీ వస్తాడు మా పేద బిడ్డలకు, పల్లెటూర్లకు ఖచ్చితంగా కేసీఆర్, ఖచ్చితంగా సత్తా చూపిస్తాం కేసీఆర్ది. నీ పేరు ఏం పేరు? శేఖారి, గూడూరు. నేను నిర్మల్ నుంచి ఆడ పని చేస్తున్నా, మహారాష్ట్ర బార్డర్ లో గూడూరులో ఉంటా. సారే మళ్ళీ వెళ్తాడు, కేసీఆర్ చూడడానికి వచ్చినా. సారే రావాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో. నువ్వు ఎక్కడ నుంచి? మాది కోనరావు పెట్టమంటారు. కేసీఆర్ సార్ అంటే అభిమానంతో వచ్చినాం, అంత దూరం నుంచి వచ్చినాం. ఎస్, కేసీఆర్ సార్ అన్న, కేటీఆర్ సార్ అన్న, హరీష్ రావు సార్ అన్న, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానంతో వచ్చినాం 100%. బాలపల్లి. ఇప్పుడు జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటారానే? జనాలు రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారా? లేదు, కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ ఎందుకు వస్తున్నారు మీటింగ్ మీటింగ్ కి? కేసీఆర్ చూడనీకా? చూడాలా, వినాలా, చేయాలి. పరిపాలన బాగుందని చెప్పి కేసీఆర్ చూద్దామని వేలాది మంది తరలి వచ్చినాం. ఇక్కడ ఆయన పరిపాలన బాగుంది. మళ్ళీ రేవంత్ రెడ్డిని గెలిపిస్తారా జనాలు? మళ్ళీ ఇంకెక్కడ వచ్చాడు? ఇంకా కదా మరి 10 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటా అనుకుంటా మాట్లాడుతున్నా. ఆయన ఏం చేసిండని అంతా కేసీఆర్ చేసిన పరిపాలన ఉంది కదా, అంతే. ఆయన ఏం చేసిండు? ఆయన చేసిన అభివృద్ధి పనులే ఇప్పటి వరకు. ఆయన ఏం చేసిండు? ఏం చేయలేడు. అంటే జనాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు అన్న కాడికి ఉన్నారు మొత్తం. ఇప్పుడు కేసీఆర్ చేసిన ఆనమాలు తప్పించి రేవంత్ రెడ్డి చేసిన పాలన బాగలేదు. కేసీఆర్ ఓనరు, ఈయన డ్రైవరు. ఓనర్కు డ్రైవర్కు తేడా ఉండదు అన్న. ఓనర్ ఇంట్లో కూర్చుండి అయినా పని చేసుకుంటాడు. తెలంగాణకి ఓనర్ కేసీఆర్. ఎప్పటికీ కేసీఆర్. క్లీనర్ ఎవరు? క్లీనర్ అంటే ఈయన వచ్చిండు కానీ సరిగా లేదు, క్లీనర్ చేస్తలేడు. ఈయనతో కాదు, వేరే మార్పు అంటే ఏదో మాకు మంచి చేస్తాడు అనుకున్నాం కానీ మంటలో ముంచుతాడు అని అనుకోలే అన్న. ఇప్పుడు మా భార్యలు ఎవరన్నా తప్పుపోయి ఏమన్నా మాట అంటే భార్య దొరుకుతలేదు. పిరి బస్ అని పోయి బస్సులో కూర్చుంటుంది, హైదరాబాద్, ధరంపూరి, కరీంనగర్ తిరుగుతుంది. మేము తిరిగి సచ్చడం అవుతుంది అన్న. మేము ఓట్లు వేయలేదు దానికి. ఆడపిల్లలకు స్కూటీ అన్నాడు, ఆడపిల్లలకు స్కాలర్షిప్ అన్నాడు. నా బిడ్డది బడే బంద్ అయింది అన్న, స్కూల్ బంద్ అయింది, కాలేజీ స్కాలర్షిప్ లేక. చదువుకిచ్చిన స్తోమత లేదు మాకు. 2 సంవత్సరాల నుండి గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఇబ్బంది పడతా ఉన్నారు మీరు. ఇబ్బంది కాదు, చెప్పుకుంటే మానం పోయేంత ఉన్నది. ఎందుకు ఇప్పుడు ఇట్లా ఎలక్షన్ పెడితే 10 సీట్లు కూడా రావు. 10 సీట్లు కూడా రావు. ఈ రేవంత్ రెడ్డి బీజేపీలో పోయి జనాలు ఊర్లో మామూలుగా మీరు పొద్దున లేస్తే మాట్లాడుకుంటారు కదా విలేజ్ లో. నేను ఆటో డ్రైవర్. ఎట్లుంది ఆటోల పరిస్థితి? ఏ విధంగా ఉంది? గత బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించినప్పుడు ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పాలన 2 సంవత్సరాల్లో మీ ఆటో వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉన్నాయి అన్న? ఆటో అమ్మికొని సుధార్ పని కిందికి పోతున్నా అన్న. సుతార్ పనిలోకి పోతున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచిగా ఉండే, ఈ బస్సులు లేక. బస్సులు ఎప్పుడైతే ఫ్రీ పెట్టిండో ఆటో అమ్ముకొని సుతార్ల కిందకి పోతున్నాం అన్న. 600-700లకు చచ్చిపోతున్నాం. ఉన్నాయి అమ్ముకున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోలు నడిపి సంపాదించిన పైసా ఇప్పుడు ఖతం చేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు మహిళలకు స్కూటీలు ఇస్తాం, పిల్లలకు స్కూటీలు ఇస్తాం, మహిళలకు 2500 ఇస్తాం. పెళ్లి చేద్దామంటే తులం బంగారం అన్నాడు అని మన్ను లేదు, మసడ లేదు, పింఛన్లు పెంచలేదు. వృద్ధులు, వికలాంగులు అందరు ఏడ్చేసి ఉసురు తట్టుకొని ఆఖరికాడు చచ్చిపోతాడో, లేకుంటే ఈ ఆస్తులు కాపాడుతాడు బీజేపీలో పోతాడు తప్ప వారికి ఏమిటో చూడు. మళ్ళీ బీజేపీలో పోతాడు. వీడు కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి, బీజేపీ
రేవంత్ రెడ్డిని, బీజేపీ రేవంత్ రెడ్డి. మళ్ళీ రావాలా రేవంత్ రెడ్డి రావాలి? కొడతారు, నేను రేవంత్ ఇక్కడే చంపుతారు నన్ను. మీరు కూడా అడగకూడదు.